సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా మందమరిలోని KK5 మైన్లో నిర్వహించిన సింగరేణి వర్క్స్ మీటింగ్ లో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, మైనింగ్ ప్రగతి మరియు గని రక్షణ చర్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కార్మికులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంలో పోవద్దని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మా ప్రాంతంలో కొత్త గనులు వచ్చినప్పుడే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం కేంద్రంలో ఒక చట్టం ఎప్పుడైతే తీసుకొచ్చినారో ఏ కోల్ మైన్ అయినా గానీ దాన్ని వేలంలో పోవాలని చెప్పి అన్నప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ ఆ బిల్ ని సపోర్ట్ చేయడం జరిగింది. సో మనము దాని వ్యతిరేకంగా పోలేము. ఎందుకంటే కేంద్రం ఒకసారి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారంగానే పోవాలి. మనం కూడా వేలంలో పాల్గొందామని చెప్తే ఇక్కడ మనకు ఒక గని రావడం జరిగింది. తొందరగా DFO పర్మిషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రావాలి. చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఫాలో అప్ చేస్తున్నాను. మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా సార్ దీంట్లో మీరు కూడా జోక్యం చేసుకోవాలి, తొందరగా మాకు పర్మిషన్ వస్తే ఈ గని మనకు తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది.